సో, ఈ ఫైమోసిస్ వచ్చిన వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే, కంపల్సరీగా సుంతి ఆపరేషన్ అనేది చేయాలి. ఏదైతే సుంతి ఆపరేషన్ ఉందో దీన్నే మనం సర్కంసిషన్ అని, కత్న అని చెప్పి అంటుంటాం అన్నట్టు. సో, ఈ ఫైమోసిస్ ఎనీ ఏజ్ గ్రూప్‌లో రావచ్చు. ఒక ఏజ్ అనేది లేదు. చిన్నప్పటి నుంచి చూసుకుంటే ఎనీ ఏజ్ గ్రూప్‌లో ఈ ఫైమోసిస్ ఉండే అవకాశాలుంటాయి. కొందరికి బై బర్త్ నుంచే ఫైమోసిస్ ఉండే అవకాశాలుంటాయి. కొందరికి మధ్యలో వస్తుంది ఫైమోసిస్. ఎవరికి వస్తుంది మధ్యలో అంటే డయాబెటిస్ వచ్చిన వాళ్ళకి, షుగర్ వచ్చిన వాళ్ళకి మధ్యలోనే వచ్చేసేస్తుంది అన్నట్టు. సో, ఇట్లాంటి కేసెస్‌కి మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉండే మెథడ్ ఏదైతే ఉందో దాన్నే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటారు అన్నట్టు. సో, ఈ కేఎస్ఆర్ అనేది ఒక బ్రాండ్, ఒక స్టేప్లర్ బ్రాండ్ అన్నట్టు. ఈ స్టేప్లర్ బ్రాండ్ అనేది ఓన్లీ టీఆర్‌హెచ్‌లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. మీకు ఇండియాలో ఇంకెక్కడ అవైలబుల్‌గా ఉండదు కేఎస్ఆర్ స్టేప్లరు. సో, దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే అందులో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో అది పేటెంట్ రైట్స్ ఉన్నాయి, ట్రేడ్ మార్క్ ఉంది. ఆ రింగ్ ఎక్కడ దొరకదు. ఆ రింగ్ ఎంత సాఫ్ట్ ఉంటుందంటే జస్ట్ లైక్ స్కిన్ లా ఉంటుంది. దీనివల్ల ఇది కంప్లీట్ పెయిన్‌లెస్ సర్జరీ అన్నట్టు. పెయిన్ ఉండదు. అంటిల్ అన్లెస్ నేను చెప్పే ఈ ప్రికాషన్స్ ఏవైతే తీసుకుంటారో ఈ ప్రికాషన్స్ తీసుకుంటే గనక అసలు సర్జరీ చేసినట్టు కూడా అనిపియదు. వితిన్ 10-12 డేస్‌లో పిన్స్ అన్ని పడిపోతాయి. అంతేకాకుండా వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళిపోవచ్చు. జస్ట్ 5 మినిట్స్ ప్రొసీజరు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ముందల హెడ్‌కి భాగానికి ముందలున్న చర్మం ఏదైతే ఉందో ఆ చర్మాన్ని తీసేసి వెనక్కి పెట్టి కుట్లేసేస్తుంటాం. అంటే పిన్స్ కొడుతుంటాం. సో, కొన్ని రెస్ట్‌లో ఉన్నప్పుడు కొంచెం కవర్ అయితుంది. ఎరెక్షన్ కాగానే ఇది వెనక్కి వచ్చేసేస్తుంది ఆటోమేటిక్‌గా. సో, అప్పుడు ఈ గ్లాండ్స్ అనేది మొత్తం ఓపెన్ అప్ అయిపోతుంది. దీనివల్ల క్లీన్ చేసుకోవడం ఇబ్బంది ఉండదు. ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు ఎటువంటి పెయిన్ ఉండదు. అంతేకాకుండా కింద ఒక అటాచ్‌మెంట్ ఉంటుంది. దాన్ని ఫ్రెన్యులమ్ అంటాం అన్నట్టు. ఆ ఫ్రెన్యులమ్‌ని కూడా తీసేయడం జరుగుతుంది. ఆ ఫ్రెన్యులమ్‌ప్లాస్టీ అంటాం అన్నట్టు. ఆ ఫ్రెన్యులమ్ కూడా తీసేయడం జరుగుతుంది అన్నట్టు.